అందరికీ నమస్తే. తెలుగు నావెల్స్ పై పూజిత ఛానల్కి స్వాగతం. కూలిన గోడలు నవలలోని 11వ భాగం వినేద్దామా? ఇందిర వదులుగా వేసుకున్న జడలో ఒకే మందారం పెట్టుకుంది. గాజు పళ్ళెంలో పళ్ళు, పువ్వులు, హారతి కర్పూరము, చిల్లర డబ్బులు వేసుకొని బయలుదేరింది. మధు సుష్టిక కాఫీ, టిఫిన్లు కానిచ్చి మరీ అనుసరించాడు. గుడికి వెళ్తూ ఉంటే దారిలో సంచి భుజాన వేసుకుని స్కూలుకి వెళుతూ సుధ కనిపించింది. ఇందిర్ని చూసి నవ్వబోయి మధుని చూసి తల తిప్పేసుకుంది. మనిషి చాలా బొద్దుగా ఎదిగింది. ఎర్రటి పరికిణి మీద ఉల్లి పొరల్లాంటి సిల్కు ఓని వేసుకుంది. 2 జడల్లో ఒకటి ముందుకు వేసుకుని వయ్యారంగా నడిచిపోయింది. మధు కుతూహలంగా సుధకేసి చూస్తూ ఉంటే ఇందిర ఎగతాళి చేసింది. ఏమిటా చూసుకోవడాలు నడిరొడ్డులో, సిగ్గులేదు? మధు ఉలిక్కిపడ్డవాడిలా తల తిప్పేశాడు. బాగా చూసావా అంది ఇందిర. నా కళ్ళు 2 సలక్షణంగానే ఉన్నాయి. మరి దారే పోయే ఆడపిల్లలందరినీ చూడమనా నీ కళ్ళు ఉన్నది? కాక మగపిల్లల్ని మాత్రమే చూడమనా? కళ్ళకి ఎవరు కనపడితే వాళ్ళని చూస్తాయి. సరేలే, నీ బడాయి ఇంకెన్నాళ్ళు చూస్తాను. సుధా నీకు దిమ్మ తిరిగేలా జవాబులు చెప్తుంది. వాలకం చూస్తే అలాగే ఉందిలే. చూసావా ఎంత గర్వంగా పోయిందో పలకరించకుండా. కాక నీకు వంగి నమస్కారాలు చేస్తుంది అనుకున్నావా? ఓ 10 ఏళ్ళు పోతే డాక్టర్ అయిపోతుంది తెలుసా? అలాగా, నువ్వు మాత్రం ఖాళీగా ఉండటం ఎందుకు? నేనేం హాస్యం ఆడుతున్నానా? మీ పెద్దమామగారు కూతుర్ని డాక్టర్ చదివిస్తారంట. సుధా డాక్టర్ అయ్యి మీ అన్నయ్యని కాంపౌండర్గా పెట్టుకుంటుందంట. చాలే కట్టిపెట్టు. ఏమిటా చమత్కారాలు? నమ్మకపోతే నేనేం చేయను? మీ అన్నయ్య ఓసారి డాక్టర్ అమ్మగారు అని హాస్యానికి పిలిస్తే, ఎందుకంత వెటకారం బావా, నేను డాక్టర్ అయితే నిన్ను కాంపౌండర్గానైనా పెట్టుకుంటానుగా అందంట. అంత గర్విష్టే అయిందన్నమాట. ఏమన్నాడేమిటి అన్నయ్య? నీ దగ్గర కాంపౌండర్గా ఉండటానికైనా నేను తగను. మా తమ్ముణ్ణి పెట్టుకుంటే నీ హాస్పిటల్కి ఒకటే పేరు, ఏకసందడి అన్నారంట. ఇందిరతో పాటు మధు కూడా నవ్వాడు. బాగా అన్నాడు. దానికి మొదటి నుంచి మేమంటే తేలిక అభిప్రాయమే వదినా. అదే మారుతుందిలే, సమయం రాని, ఇంకా చిన్నపిల్లే కదూ. ఇందిర మౌనంగా నడవసాగింది. హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు మధు వైపు సందేహిస్తూ చూసింది. మధు, నువ్వు విన్నావా? ఏమిటబ్బా అది? మీ డాక్టర్ మామయ్య భార్యని పుట్టింటికి పంపించేశారు, నీకు తెలుసా? అందులో తెలియటానికి ఏముంది? చూడాలని వెళ్ళిందేమో. ఈ పూట మామయ్య దగ్గరికి వెళ్దాం అనుకుంటే గుడి అని తీసుకుని వచ్చావు. అది కాదు మధు, మీ మామయ్య భార్యని కోపంతోనే పంపించేశారంట. కోపంతోనా? అత్తయ్య మీద? ఏ అంత విస్తుపోతున్నావు? ఆయనకి ఎవరో పరాయి ఆడవాళ్లతో స్నేహాలున్నాయంటగా. ఊరుకోదినా, నిజం తెలియకుండా మాట్లాడుతున్నావు. మధు కొంచెం తీవ్రంగా మందలించాడు. ఊళ్ళో అంతా అనుకుంటూ ఉంటే నిన్న వచ్చిన వాడివి, నీకేం తెలుసు? నిజంగానా వదినా, నిజంగానా అని మళ్ళీ అడిగాడు మధు. ఇందిర ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేకపోయాడు. అత్తయ్య ఇప్పుడు ఊళ్ళో లేదా? లేరట, మీ అన్నయ్యే చెప్పారు. నేను నమ్మను. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లే. సరేలే, నీకే తెలుస్తుంది. మామయ్య మారిపోయాడంటే దానికి కారణం ఏదో ఉండాలి. ఇందిర తను విన్న విషయాలన్నీ చెప్తూ నడిచింది. మామయ్య ఎందుకలా మారిపోయాడు? అత్తయ్య ఏం తప్పు చేసింది? మధు లోపల మదనపడ్డాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉండేవాళ్లే వదినా. ఎందుకు ఇలా జరిగింది? ఈనాడు ఈ మాట చెప్పుకున్నట్టే ఆనాడు ఆ మాట చెప్పుకున్నారుగా. డాక్టర్ గారికి భార్య అంటే పంచప్రాణాలని. కాలమంతా ఒక్కలా ఉంటుందా? చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు. ఆలోచిస్తూ నడుస్తూ ఉంటే మధు జ్ఞాపకాల్లో ఒకనాటి సంఘటన మెరుపులా మెరిసింది. ఒక విషయం చెప్పనా వదినా? అలాంటివి వాళ్ళ సంసారంలో ఎన్ని ఉన్నాయో మనకు తెలీదు. ఏ ఒక్కటి ఉన్నా జీవితం ధన్యమైపోతుంది అని అనిపిస్తుంది. నేను తరచుగా సాయంత్రాలు మామయ్య వాళ్ళింటికి వెళ్తూ ఉండేవాడిని. ఒక వాన రోజు వెళ్ళేసరికి అత్తయ్య, మామయ్య తాలింపు శనగలు తింటూ ఉన్నారు. నాకు కూడా పెట్టారు. ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. అత్తయ్య లేచి పరుపు మీదకి జల్లు కొడుతుందని కిటికీలు మూసి జడ విప్పుకుంటూ అద్దం ముందు నిలబడింది. బయట చినుకుల ధాటి ఎక్కువైంది. హోరుమంటూ గాలి కూడా ప్రారంభించింది. అత్తయ్య తల దువ్వుకొని అందంగా సిగ చుట్టుకుంది. బొట్టు పెట్టుకుంటూ ఉంటే, నీ సిగ చాలా బాగుంది రుక్మిణి అన్నాడు మామయ్య. నిజంగానా అంది అత్తయ్య. అక్షరాల
పూర్ణచంద్రుడికైనా వంక ఉంటుంది కానీ నీ సిగకి వంక లేదు. గుండ్రంగా చంద్రబింబంలా, నల్లగా కారు మేఘంలా, కాదు తుమ్మెదల గుంపులా. నయం ఈగల దండులా అన్నారు కాదు, నిజం చెప్దురు అంది. నిజం రుక్మిణి, నాకు కవిత్వం రాదు కర్మ, కావాలంటే మధుని అడుగు అన్నాడు మావయ్య. నాకు రాదు మావయ్య అన్నాను నేను. ముగ్గురం నవ్వుకున్నాము. అత్తయ్య ముడి గుండ్రంగా చక్కగానే ఉంది. అద్దంలో పదే పదే చూసుకుంటూ యథాలాపంగా, ఇప్పుడు మల్లె మొగ్గలు ఉంటే ఎంత బాగుంటుంది, సిగ చక్కగా కుదిరింది అంది. మావయ్య నవ్వాడు. నా కేసి చూస్తూ అన్నాడు, మీ అత్తయ్యకి మల్లె మొగ్గలు కావాలంట, ఎక్కడన్నా సంపాదించగలమేమిటి అన్నాడు మావయ్య. తోటలో పూలు నేను వచ్చే ముందే కోసి చిన్నత్తకిచ్చి వచ్చేశాను, రేపైతే పూసినవన్నీ తెస్తాను అన్నాను. మంచి సరసుడివే, మీ అత్తకి ఇప్పుడు మనసవుతూ ఉంటే రేపు తెస్తావా అన్నాడు మామయ్య. రుక్మిణి, మొగ్గలే కావాలా పువ్వులైతే పర్వాలేదా అన్నాడు హాస్యంగా. ఏదో ఒకటి తెప్పించుదురు అంది అత్తయ్య కూడా హాస్యంగానే. వాళ్ళ తోటలవి మనకెందుకు కానీ బజార్లో దొరకవట్రా అని నా కేసు చూశాడు. ఉండటం లేదు మావయ్య, స్కూల్ నుంచి వస్తూ ఉంటే బజార్లో ఎక్కడా కనిపించలేదు. ఎలా మరి? అత్తయ్య నవ్వుతూ దగ్గరికి వచ్చింది. నేనేదో సరదాగా అనుకుంటే ఇప్పుడు మిమ్మల్ని తెప్పించమన్నానా? నీకు సరదాగా ఉంది కదా, పోనీ చూద్దాం, టౌన్లోనన్నా ఉండకపోతాయా, వెంకన్నని పిలు. అత్తయ్య నేను కూడా ఆశ్చర్యపోయాము. ఈ వర్షంలో ఈదురు గాలిలో టౌను 7-8 మైళ్ళు వెళ్ళి పూలు తేవాలా? వెంకన్నని పిలవమంటే ఏమిటా ఆశ్చర్యం? చాలండి, ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. వర్షం కూడా ఎక్కువ అవుతుంది, పాపం వాడైనా ఎలా వెళ్తాడు? వాడు వెళ్ళలేనంటే నేనే వెళ్తాను, ముందు వాణ్ణి పిలు. అత్తయ్య ఎంత బ్రతిమలాడినా మామయ్య వినలేదు. చివరికి ఇప్పుడు పువ్వులు తెచ్చినా నేను పెట్టుకోనంది. అదే చూద్దాం, కావాలనట్టం వద్దనట్టం నీ ఇష్టమే కాబోలు అని నవ్వాడు మామయ్య. ఇక చెప్పేదేముంది, 5 రూపాయల ఖర్చుతో వెంకన్న టౌన్కు వెళ్ళి రాత్రి 10 గంటలప్పుడు 125 మల్లెపూలు, ఒక 1/2 డజను ఎర్ర గులాబీలు తీసుకొని వచ్చాడు. మర్నాడు అత్తయ్యని అడిగితే ఆ సంగతి చెప్పి నవ్వుతూ, మీ మామయ్య రసికత్వం అంతా నువ్వు నేర్చుకో అంది. నాకే సిగ్గేసి ఊరుకున్నాను. కానీ అటువంటి మామయ్య అత్తయ్యని కోపంతో పంపించేశాడంటే, వాళ్ళిద్దరూ వేరైపోయారంటే ఎలా నమ్మటం వదినా? అదే నిజమైతే ఏమిటి కారణం? ఇందిర తల పంకిస్తూ, చిత్రంగానే ఉంది ఇది అంది. వదిన గారిని ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పి మధు కేశవరావు హాస్పిటల్కి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న కేశవరావు మధుని చూసి ఆగిపోయాడు. ఎప్పుడురా రావటం, కులాసానా? ఎప్పట్లాగే పలకరించాడు నవ్వుతూ. రాత్రి వచ్చాను మామయ్య, ఉదయం వద్దామనుకుంటే మా వదిన గుడికి తీసుకువెళ్ళమంది. కూర్చో ముందు, ఏమిటి విశేషాలు? తను ఒక కుర్చీలో కూర్చుంటూ మధుకి కుర్చీ చూపించాడు. అవే ఏమున్నాయి? మునుపటిలా మాట్లాడలేకపోతున్నాడు మధు. ఎలా రాసావు పరీక్షలు? పర్వాలేదు. సంభాషణలో ఎప్పుడూ ఎరగని వెళ్తి. కొంతసేపటికి కేశవరావు అన్నాడు, అయితే నీకు కొత్త విషయమేమీ తెలియలేదా? కొత్తదా? ఏమిటి? ఎందుకురా దాస్తావు? నా గురించి ఏమీ వినలేదా? అదా, దానికేంలే, పుకార్లు పుడుతూనే ఉంటాయిగా. పుకారు కాదులే, నిజమే. మధు మాట్లాడలేదు. మీ అత్తయ్య పుట్టింటికి వెళ్ళిపోయింది. మధు వెంటనే అడిగాడు, నువ్వే వెళ్ళిపోమన్నావా? ఏదైనా ఒకటే, సామరస్యం లేకపోయాక. మధు కేశవరావు మొహంలోకి చూడలేక కాంపౌండ్ గేటు మీదకి దృష్టి సారించాడు. కేశవరావు నెమ్మదిగా అన్నాడు, రుక్మిణి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవటం తప్పనిసరైంది మధు. ఇంటికి వెళ్దాంలే మావయ్య, నువ్వు భోజనం కూడా చేయలేదు కాబోలు, తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ మధు లేచి నిలబడ్డాడు. కేశవరావు కూడా లేచాడు. అత్తయ్య లేని ఇల్లు బోసిగా కాంతిహీనంగా ఉన్నట్టు తోచింది మధుకి. ఇంట్లో సామానంతా చిందరవందరగా ఉంది. పడగ్గది సామాను కొట్టులా తయారైంది. పరుపు మీద దుప్పటి మాసిపోయి అద్దం నిండా మరకలు పడి గోడలన్నీ దుమ్ము కొట్టుకొని, ఛ, ఏం చేస్తున్నారు పని మనుషులు? చెప్పి చేయించుకోవటమైనా తెలీదా మావయ్యకి? నువ్వు అన్నం తిన్నావా మధు? తినలేదు అనాలనిపించలేదు. తినేసా ఇప్పుడే అన్నాడు. అయితే కూర్చో, నేను తింటాలే. కేశవరావు భోంచేస్తూ ఉంటే పక్కనే కూర్చున్నాడు మధు. వంటిల్లు మరీ జిడ్డు కొట్టుకుపోయి ఉంది. మౌనంగా పరికించటం తప్ప ఏమీ మాట్లాడలేదు మధు. భోజనం కానిచ్చి గదిలోనికి వచ్చి అల్మరాలో నుంచి వెండి డబ్బా తీస్తే ఒక్కపొడి కాస్త నిండుకుంది. అరే, ఒక్కపొడి తెప్పించాలని ఏ రోజుకు ఆ రోజు మర్చిపోతున్నానురా. మధు మౌనంగా టేబుల్ మీద పుస్తకాలు తిరిగేస్తూ కూర్చున్నాడు. ఏం మధు, అంత మౌనంగా ఉన్నావు? అబ్బే ఏం లేదు మామయ్య. నా మీద కోపంగా ఉంది కదూ?
మధు కొంచెం నవ్వాడు. ఎందుకు? ఎందుకేమిటి? అందరూ ఎందుకు తప్పుపడుతున్నారో నువ్వు అందుకే. మధు పుస్తకాలు మూసేసి కేశవరావు మొహంలోకి చూస్తూ అన్నాడు. ఎందుకు ఇలా చేసావు మావయ్య? కేశవరావు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు. నేను రుక్మిణిని ఎంత ప్రాణంగా చూసుకున్నానో చిన్నవాడివైనా నువ్వు గ్రహించే ఉంటావు. అయినా తను నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు. అర్థం చేసుకోలేకపోతే పోనీ, అపార్థం చేసుకుని వేధించటం మొదలు పెడితే ఏం చేయగలను చెప్పు? మధుకి సంగతి ఏమిటో అర్థమవుతున్నట్టు లేదు. అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు. చిన్నవాడివైనా మా దాంపత్య రహస్యాలు నీకు చెప్తూ ఉన్నాను మధు. ఎప్పటికప్పుడు నీకు ఉత్తరం రాయాలని మనసు ఆరాటపడుతూ ఉన్నా సాహసించి రాయలేకపోయాను. అందరిలా నువ్వు నన్నే ఎక్కడ అసహించుకుంటావునని. నేను మొదట నమ్మలేదు మావయ్య. కానీ నేను డాక్టర్ని. వృత్తి ధర్మాన నాకు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పడుచువాళ్ళు, ముసలివాళ్ళు అనే భేదాలేమీ ఉండకూడదు కదా. ఎవరితో మాట్లాడడానికైనా నాకు ఆటంకాలు ఉండవు. అయితే అన్నట్టు చూశాడు మధు. రుక్మిణికి నేనంటే చాలా అనురాగమే. కానీ ఎంత అనురాగమైనా అది మనిషిని మూర్ఖురాల్ని చేస్తే అలా మారిన మనిషి దగ్గర మూర్ఖత్వమే ఉంటుంది కానీ అనురాగం ఉండదు. భరించటం ఎలా? నేను నిష్కల్మషంగా ప్రవర్తించటం లేదని, నాకు ఆడవాళ్లతో రహస్య సంబంధాలున్నాయని రుక్మిణి అనుమానం. మధుకి ఆశ్చర్యం కలిగింది. నీ మీదే అత్తయ్యకి అనుమానమా? ఎన్నాళ్ళ నుంచి? ఖచ్చితంగా చెప్పాలంటే పెళ్ళైన కొత్త నుంచేనో. నేను ఎన్నో విధాలా చెప్పాను, ప్రమాణాలు చేశాను, ఫలితం లేదు. అప్పటికప్పుడు సరిపెట్టుకున్నా తన అనుమానాలు పూర్తిగా వదులుకునేది కాదు. హాస్యానికైనా వెళ్ళగక్కుతూ ఉండేది. ఆ మధ్య మరీ మూర్ఖంగా వేధించింది. చీకటి పడితే నేను బయట ఉండకూడదు, పని మనిషితోనైనా నవ్వుతూ మాట్లాడకూడదు, ఆడవాళ్ల విషయమై నేను ఎక్కువగా పుస్తకాలవి తెచ్చి బొమ్మలవి చూడకూడదు. శంకించే మనసుకి ఎన్ని ఆధారాలైనా దొరుకుతాయి కదూ. రుక్మిణిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. తను సంతోషంగా నవ్వుతూ తిరిగితేనే నాకు సంతోషం. రుక్మిణి అనుమానాలకి నా ఉద్యోగ ధర్మానికి పొత్తు కుదరటం లేదు. క్రమంగా తనే తెలుసుకుంటుందని ఊరుకున్నాను. మధు ఆతృతగా వింటూ కూర్చున్నాడు. ఈ విషయాల్లో ఇద్దరం అప్పుడప్పుడు ఘర్షణ పడుతూనే ఉన్నాము. అయినా ఎప్పుడూ ఇంతవరకు రాలేదు. ఒకరోజు మధ్యాహ్నం నేను గదిలో పడుకొని ఉన్నాను. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళలేదు. నిద్రపోకుండా ఏవో కొత్త పత్రికలు చూస్తున్నాను. డాక్టర్ గారు ఉన్నారా అండి అని ఎవరో స్త్రీ అడగటం, నిద్రపోతున్నారు, ఇప్పుడు లేవరు అని రుక్మిణి చెప్పటం వినిపించాయి. నేను చటుక్కుని లేచి వెళ్దాం అనుకున్నాను. రుక్మిణి ఏం చేస్తుందో చూడాలని అనిపించి ఆగిపోయాను. రాత్రంతా నిద్ర లేదు తల్లి. ఈ పాడు దగ్గు పడుకొనివ్వలేదు. ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ గారు రాలేదన్నారు. ఆ బాబుని అడిగి ఒక్క బిళ్ళైనా మింగకపోతే రాత్రికి ఆయాసంతో చచ్చిపోతానమ్మా. అయితే ఏం చేయమంటావు? లేపమంటావా? కటువుగా అంది రుక్మిణి. ఎంత మాట తల్లి, ఇక్కడే కూర్చుంటాను, ఆ బాబును నిద్రపోనియండి. బాగానే ఉంది, హాస్పిటల్కి రేపు వెళ్ళరాదు? నాకు కోపం ముంచుకొచ్చింది. విసురుగా పుస్తకం టేబుల్ మీదకి విసిరి చప్పుడు చేశాను. రుక్మిణి నెమ్మదిగా గదిలోనికి వచ్చింది. ఏమీ చెప్పలేదు. దగ్గరకొచ్చి కూర్చుంటూ, చదువు అయిందేమిటి, గిరవాట్లేస్తున్నారు అంది. బద్ధకంగా ఉంది, పడుకోవాలి. రుక్మిణి నెమ్మదిగా దోమతెర దించుతుంది. నా కోసం ఎవరైనా వస్తే లేపు, పర్వాలేదు. అంత ప్రాణాల మీదికేం వచ్చి పడింది? వెనక్కిపోతారు, మళ్ళీ వస్తారు. పాపం ఆశ పెట్టుకొని వస్తారు. పొమ్మనటం ఏమిటి? మందు రాసిస్తే తొందరగా కొనుక్కొని నోట్లో వేసుకుంటారు. అలాగే పడుకోండి. లేస్తున్నారేమిటి? బాత్రూంకి వెళ్ళాలి. నేను గది వెనుక తలుపు తీసుకొని వెళ్ళాను. వచ్చేసరికి చెప్పింది, మీకోసం ఎవతో వచ్చింది అంది. ఎప్పుడు? ఇప్పుడే, మీరు అలా వెళ్ళాక. అది సరే కానీ ఏమిటలా అసభ్యంగా మాట్లాడుతున్నావు? ఎవరితో ఏమిటి? మరేం పర్వాలేదు, మర్యాద అయిన వాళ్ళనంటే కదూ తప్పు. అప్పటికి వాదించదలుచుకోలేదు. టవల్ భుజాల మీదుగా కప్పుకొని హాల్లోకి వెళ్ళాను. బల్ల మీద కూర్చున్న ఆ మనిషి అనుకోకుండా నా రాక చూసి తడబడుతూ లేచి చేతులు జోడించింది. నమస్కారం బాబు. నమస్కారం, కూర్చోండి. మీరొచ్చి చాలాసేపు అయిందా అమ్మా? లేదు బాబు, ఇప్పుడే. మీరు నిద్రపోతున్నారని అమ్మగారు చెప్పారు. రుక్మిణి గదిలోనికి వెళ్ళే గుమ్మంలో నిలబడి ఉంది. నేను కూర్చొని ఉందును కదా తల్లి, బాబుగారిని ఎందుకు లేపారమ్మా అంటూ నొచ్చుకుందావిడ. సన్నగా, పొట్టిగా, బక్కపలచగా, పాలిపోయిన శరీరంతో నీరసంగా 40 సంవత్సరాల వయసుంటుంది. రుక్మిణికి ఏదో కృతజ్ఞత చూపించాలని ఆవిడ తాపత్రయపడుతుంది. తన గురించి రుక్మిణి ఎంత చెడ్డగా ఊహిస్తుందో తెలిస్తే ఏమైపోయేదో మరి. ఆవిడ జబ్బు వివరాలవి అడిగి చీటీ రాసిచ్చాను. కాంపౌండర్కి చూపించి హాస్పిటల్లో మందు తీసుకోమని చెప్పాను.
ఆవిడ మా ఇద్దరికి దండాలు పెట్టి వెళ్ళిపోయింది. నిన్న లేచి గదిలోనికి వచ్చాను. రుక్మిణి మౌనంగా నిలబడింది తలుపు దగ్గరే. రుక్మిణి తల తిప్పి చూసింది. నువ్వు డాక్టర్ భార్యవి. ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాల్సిన బాధ్యత నీది. ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేసావో నీకు తెలుసు, ఎందుకు చేసావో కూడా నీకు తెలుసు. నీ అనుమానాలు ఎలా పోతాయో నాకు అర్థం కావటం లేదు. ఉద్యోగానికి రిజైన్ ఇమ్మంటావా? అడుక్కు తిందామా? ఏమిటా మాటలు? లేకపోతే ఏమిటి? జీవితం పొడుగునా మనసుల్లో ఇంతింత బరువులు పెట్టుకుని కుళ్ళిపోతూ చివరి దశలో విచారిద్దాం. కానీ అప్పటికేమీ మిగలదు, బూడిద తప్ప. తెలుస్తుందా? బాగా తెలుస్తుంది. ఇక నన్ను మభ్యపెట్టలేరు కానీ ఊరుకోండి అంది. ఆ తర్వాత మా ఇద్దరికి పెద్ద ఘర్షణ జరిగింది. చివరికి ఈ అనుమానాలతో మనం కలిసి ఉండలేము, ఇద్దరికి శాంతి ఉండదు, వెళ్ళిపో అన్నాను. చాలా సంతోషం. ఇక్కడి నికృష్టపు బ్రతికే కన్నా మరెక్కడికైనా పోయి ఉండొచ్చు అంది. తన పంతం మార్చుకోలేదు. 2 రోజుల్లోనే బయలుదేరింది. నేను వారించలేను. ప్రయాణమే పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను తనని బ్రతిమలాడతానని, తను లేకుండా నేను ఉండలేనని అభిప్రాయపడి వ్యవహారం అంత దూరం వెళ్ళనిచ్చింది. ఇప్పటికీ మా మధ్య ఒక్క ఉత్తరం కూడా నడవలేదు. అప్పటికీ మధుకి అంత అయోమయంగానే ఉంది. చెప్పు మధు, నేను తప్పు చేశానా? ధ్యాసగా వింటున్న మధు తేరుకొని కొంచెం నవ్వాడు. నీకు చెప్పేంతటి వాడినా మావయ్య? అలా కాదు, నీకేం తోచిందో చెప్పు. నీ తప్పేం లేదు మావయ్య. అత్తయ్యే కొంచెం తెలివి తక్కువగా ప్రవర్తించింది. దానికి కారణం లేకుండా ఉంటుందా? అత్తని సమర్థిస్తున్నావా? అత్తయ్యని నువ్వు చాలా ప్రేమించావు. నీ అనురాగం నుంచి ఏనాటికి తను దూరం కాకూడదని తాపత్రయపడినట్టుంది. అందుకే అమాయకంగా ప్రవర్తించింది. ఆ అమాయకత్వాన్ని నువ్వే భరించలేకపోతే ఎలా మావయ్య? ఎప్పుడు నన్ను అనుమానిస్తూ ఉంటే అది అమాయకత్వమా, నీచత్వం కాదు? నిజమే కానీ ఇంకా కొంచెం సహిస్తే. నా సహనానికైనా అవధులున్నాయి కదూ. కాసేపటికి మధు అడిగాడు. మీకేవో ఆడవాళ్ళతో స్నేహాలున్నాయంటున్నారు, అది కూడా నిజమేనా? ఎందుకు కాకూడదు? అన్నీ నిజమే. మావయ్య దెబ్బతిన్నట్టు చూశాడు మధు. నిజం మధు, నేను తప్పు చేస్తున్నానని తెలిసి చేస్తున్నాను. మధు శిలాప్రతిమలా మాట్లాడలేకపోయాడు. రుక్మిణి ఉన్నంతకాలం నేను నిప్పులాగే ఉన్నాను. నా నీతి నిజాయితీలు నా భార్య నమ్మలేకపోయింది. నా మీదకు ఎలాగూ నింద వచ్చింది. ఇంకా నా నీతికి అర్థం ఏమిటి? నన్ను చూసి ఎవరు సంతోషించాలి? నా వ్యక్తిత్వాన్ని ఎవరు గౌరవించాలి? ఏదీ లేదు. మధు తమాయించుకోవటానికే కొంతసేపు పట్టింది. బాధగా అన్నాడు. నీ మాటలు నాకేమీ నచ్చలేదు మావయ్య. నీకు కష్టంగా ఉంది కదూ? కష్టంగానే ఉంది, కొంచెం తీవ్రంగా అన్నాడు మధు. ఉన్నమాట అనక తప్పదు. నువ్వు మగాడివి, మగవాడిలాగే ప్రవర్తించావు. నీ మీద ఒక అపనింద పడినప్పుడు నీ కర్తవ్యం ఏమిటి? అది అబద్ధమని నిరూపించి నీ నిజాయితీని రుజువు చేసుకుంటావా? లేకపోతే నీతి నియమాలు వదిలేసి అదే మంచి మార్గమని అనుకుంటావా? అత్తయ్య అనుమానాలన్నీ నిజమేనని నువ్వే రుజువు చేసినట్టు అవ్వలేదు. ప్రతీకారం తీర్చుకుంటున్నావా? అత్తయ్యని నువ్వు అనుమానిస్తే అత్తయ్య నీలాగే చేసేదా? నువ్వు ఎలాగూ అన్ననే అన్నావు కదూ అని తన మానమర్యాదలు పోగొట్టుకొని అసభ్యంగా ప్రవర్తించేదా? నేనే పొరపడ్డానంటున్నావా? అత్తయ్య తప్పులేదా? అత్తయ్య చాలా మూర్ఖంగానే ప్రవర్తించింది. అయితే నీ వివేకమేది? అత్తయ్య అనుమానాలే నిజం చేస్తావా? అత్తయ్య ఎంత అనుమానించినా నువ్వు నిప్పులాగే ఉండాలి కదూ. చేదు చరిత్ర విన్నట్టు మధు మనసు కలతబారిపోయింది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక్కో సమస్య, దానికి పరిష్కారం తప్ప వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. మధు హఠాత్తుగా అడిగాడు. మురళి ఎక్కడున్నాడు? చదువుకుంటున్నాడు, కాన్వెంటులోనే. సరళ? వాళ్ళమ్మ దగ్గర. మామయ్య, నా అనుభవంతో చెప్తున్నాను. బిడ్డలకి తల్లిదండ్రుల లోటు కన్నా నికృష్టమైంది మరొకటి లేదు. వాళ్ళ భవిష్యత్ అయినా మీరు ఆలోచించకపోవటం మూర్ఖత్వం. మధుకి కోపం వచ్చింది. లేచి నిలబడ్డాడు. కేశవరావు ఏదో అనబోయేసరికి రామ్మూర్తి గేటు తీసుకొని దగ్గుకుంటూ వచ్చాడు. రాత్రి దగ్గు మరీ ఎక్కువైంది డాక్టర్ గారు, పడుకొని ఇవ్వకుండా నిలేసిందండి అన్నాడు దగ్గుతూనే. పొద్దున్న వచ్చి తమ దర్శనం చేసుకుందామంటే మాయదారు చుట్టాలు నా ప్రాణాల మీదకి వచ్చి పడ్డారు. వాళ్ళందరినీ పేరు పేరున పలకరించి మర్యాదలు చేసేసరికి ఈ వేళయింది. ఆసుపత్రికి పరిగెత్తుకుపోతే తమరు లేరు అంటూ చెప్పుకొచ్చాడు. కేశవరావు వివరాలన్నీ తెలుసుకొని చీటీ రాసిచ్చాడు. అది అందుకుని వెళ్తూ రామ్మూర్తి మధుకేసి చూసి ఇకిలించాడు. పెద్దవాడివైపోయావయ్యా, చదువుతున్నావా? ఏదోలేండి. ఏదో అంటే ఎలాగా? మీ ఆవిడ డాక్టర్ అమ్మ చదువుతుందంట, నువ్వు కూడా అంతకు మించి చదువుకోవద్దు. మధుకి ఒళ్ళు మండింది. రామ్మూర్తి గారు, ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు కాదు, డాక్టర్ గారి ఇల్లు, వెళ్ళిరండి. రామ్మూర్తి మార్చుకున్న మొహంతో వెళ్ళిపోయాడు. ఈయనే కదూ వదిన గారి మీద కేసు పెట్టాడు, ఏమైంది?
అందుకే కొత్తగా దగ్గు పట్టుకుంది. విశ్వనాథం మాట విని సర్వనాశనమైపోయానని ఇప్పుడు ఏడుస్తున్నాడు. మావయ్య అప్పు నెత్తిమీద చేతులు. వస్తా మావయ్య, సాయంత్రం మళ్ళీ వస్తా. మా అమ్మమ్మని చూడని లేదు. మా చిన్నత్తకి మళ్ళీ మగపిల్లవాడంటగా, అక్కడే ఉంది, వస్తుందేమో, వెళ్తా. దారిలో సీతాపతి కనిపించాడు. ఎప్పుడు కనిపించినా మధుని ఆప్యాయంగానే పలకరిస్తాడు. మధు కూడా సీతాపతితో ఇష్టంగానే మాట్లాడతాడు. మామూలు పలకరింతలు అయ్యాక మధు నవ్వుతూ అన్నాడు, కృష్ణుడికి తమ్ముడు పుట్టాడటగా మావయ్య. అవునరా, చూద్దువు కానీ రాకూడదు. మధు ఆశ్చర్యపోతూ చూశాడు. మీ ఇంటికా అన్నట్టు. ఎన్నాళ్ళు రా ఈ పంతం, నీ కసికొద్దీ తిట్టావుగా, ఇంకా దేనికి కోపం? నాకు కోపం ఏమిటి మావయ్య, అందులోనూ మీ మీద. అబ్బే, మమ్మల్ని రక్షించింది మీరే కదూ. నీ వెటకారాలకేంలే, తిట్టుకున్న వాళ్ళని తిట్టుకున్నట్టే ఉండిపోతామా? ఒకసారి రా, సరదాగా కాసేపు కూర్చొని వెళ్తూ కానీ. వస్తాలే, కానీ ఇప్పుడు కాదు. మా వదిన నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బజ్జీలో ఏవో చేస్తుంది, తొందరగా వచ్చేమంది. మీ ఇంట్లో ఉన్నంతకాలం నన్ను లెక్క చేయకపోయినా ఈనాడు నా కోసం ఎదురు చూసే మా వదిన ఉంది తెలుసా అని మధు మాటలు చెప్పక చెప్తున్నాయి. సరేలే, మీ ఇష్టం వచ్చినప్పుడు రా, నీ పంతం నీదే అని నవ్వాడు సీతాపతి. మధు ఇంటికి వచ్చేసరికి సుందరమ్మ, సూర్యం, ఇందిర మాట్లాడుకుంటున్నారు. మధు రాకతో వాతావరణం సరదాగా మారింది. మాటల మధ్య మధు అన్నాడు, దారిలో చిన్నమామయ్య కనిపించాడమ్మమ్మ, వాళ్ళింటికి రమ్మన్నాడు. ఇప్పుడు రానని వచ్చేశాను. ఎన్నాళ్ళు రా నీకు తిక్క, మనలో మనం అనవచ్చు పడవచ్చు. ఓసారి వెళ్ళి చిన్నత్త కొడుకుని చూసిరా, బాగుంటుంది అంది సుందరమ్మ. అంత ఉత్త ఆర్భాటంలెద్దురు, ఇంటల్లుడు కదూ, ఆ మాత్రం బెట్టు చేస్తున్నాడు అని నవ్వింది ఇందిర. అవును, అదొక్కటే తక్కువ ఈసడింపుగా అన్నాడు మధు. మధు, సూర్యం కొంచెం కోపంగా చూశాడు. అలా మాత్రం ఎప్పుడు పెంకితనం చేయకు, ఈ పెళ్లి జరగవలసిందే. సుందరమ్మ కూడా అంది, మీ అమ్మకి చివరి కోరిక అంటూ ఏదైనా ఉంటే ఇదేరా. మీ చిన్నతనంలో జరిగిన గొడవలకి ఈ పెళ్లికి సంబంధం ఏమిటి? మీరు కలిసిమెలిసి ఉండాలంటే ఇదొకటే దారి. ఇందిరా హాస్యంగా అంది. మధు కబుర్లు నిజమే అనుకుంటున్నారేమిటి? ఆ పిల్లతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని ఆరాటపడిపోతుంటేను. చాలే వదినా, మధు కోపం నటించాడు. సుందరమ్మ మధుని దగ్గరగా కూర్చోబెట్టుకుని మామూలు విషయాలన్నీ అడుగుతూ కూర్చుంది. అయితే నాయనా, నీ తిండికి హోటల్ వాడు 50 రూపాయలు తీసుకుంటున్నాడంట, అన్నయ్య చెప్పాడు, నిజమే అంది ఆశ్చర్యంగా. అవునమ్మమ్మా, అంతకన్నా తక్కువ ఉండదు. ఎంత వెర్రి సన్యాసివిరా, నువ్వు తినే మెతుకులన్నీ పట్టుమని గుప్పెడుండవు. మధు నవ్వాడు. నేను గుప్పెడు మెతుకులే తింటే ఈ పాటికి గోవిందా కొట్టేద్దును. చాలే పిచ్చి వెధవ, గుప్పెడు కాకపోతే మరో గుప్పెడు, అంత మాత్రానికి 50 రూపాయలే, హోటల్ వాడితో బేరం చేయకూడదు. మధు నవ్వు ఆపుకున్నాడు. అయితే ఎంత ఇవ్వమన్నావు? 20 రూపాయలైతే ఇద్దరికి నష్టం ఉండదు. అమ్మమ్మకు నచ్చ చెప్పేసరికి తాతయ్య దిగి వచ్చాడు. సాయంత్రం మధు బయటకు వెళ్దామని బయలుదేరుతూ ఉంటే కృష్ణుడు వచ్చాడు. మధు మొదట పోల్చుకోలేకపోయాడు అన్ని. ఏరా అలా చూస్తావు, నేను వెంకటకృష్ణారావున్ రోయ్, పోల్చలా అన్నాడు కృష్ణుడు హాస్యంగా. ఒరే నువ్వట్రా, మొన్న 6 నెలల కిందట చూశాను, ఇంతలో బడా జానువర్లా ఇలా ఎదిగిపోయావేంట్రా, ఏమిటి వేషం? మధు సంభ్రమంగా చూశాడు. కృష్ణుడు కర్రలా పొడుగ్గా ఎదిగిపోయాడు. ఎర్రగా పచ్చగా గులాబీ తీగలా నిలబడ్డాడు. ఎగదువ్విన క్రాఫింగు, టకప్పు చేసిన షర్టు, కళ్ళకి సురుమ. ఏం రోయ్, ఇంత నాజుక్కు మేస్తున్నావు అన్నాడు మధు. ఎన్ని మేయకపోతే పొట్ట నిండుతుందిరా. ఏమిటి ఇలా దయచేసావు? తమ దర్శనం కోసం నీకు పెట్టుగా, నేనైనా చూసిపోదామని. చాలా ప్రేమ పుట్టిందే. నన్నెందుకురా తెప్పుతావు? మా ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. సవరణ మా చెల్లి కాదనుకో. ఆ వెళితే ఎందుకో, నీ బడాయితో పోటీకి. నువ్వు వస్తానన్నావంటగా, రాత్రి భోజనానికి తీసుకురమ్మన్నారు నిన్ను. నన్నా భోజనానికా? ఏమిరా అంత ఆశ్చర్యం? కాదు, నన్ను మీ వాళ్ళు భోజనానికి పిలవటం చరిత్రలో అపూర్వమైన విషయం. ఇంతకీ ఎవరేమిటి నన్ను రమ్మన్నది? అందరూను, అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న. పోరా అబద్ధం, మీ పెద్దనాన్న పిలిచాడు. అయ్యో నమ్మవేమిట్రా, పెదనాన్నకి నీ మీదేం కోపం లేదు. ఉండనీవోయ్, ఎవడికి నష్టం? సుందరమ్మ మధ్యాహ్నం నిద్ర ముగించి లేచింది. ఎవరు? కృష్ణుడు వచ్చినట్టున్నాడే అంటూ బయటకు వచ్చింది. చూడు నాయనమ్మ, వీడు మన ఇంటికి రమ్మంటే బెట్టి చేస్తున్నాడు అని ఫిర్యాదు చేశాడు కృష్ణుడు. అదేమిట్రా మధు, ఎప్పటికప్పుడు మర్చిపోవాలి కానీ ఇంత పట్టుదలా? వెళ్ళి ఒకసారి అందరినీ చూసిరా, వెంట ఉండి తీసుకువెళ్ళరా కృష్ణ. మధుకి చిరాకు వేసింది. మాట మార్చేస్తూ, దానికేం గాని నువ్వు ఈసారన్నా పరీక్షలు సరిగ్గా రాసావురా కిష్టిగా అన్నాడు నవ్వుతూ.
ఆ పోనిద్దు, స్కూల్కి మనకి అవినాభావ సంబంధం ఉంది. నేను స్కూల్ని విడిచిపెట్టలేను, స్కూలు నన్ను విడిచిపెట్టదు. నువ్వు నాకన్నా బుద్ధిగా చదువుకోవటం లేదు, మధు కన్నా బాగా చదవాలని మీ పెదనాన్న చెప్పలేదు? నా చదువుకేం కానీ మా సుధని బాగా చదివిస్తానురా. మీరు చదివిస్తారా? అది చదువుతుందా? నీ కబుర్లకేం కానీ ఇంతకీ వస్తావా రావా? మీ తమ్ముణ్ణి చూడాలిగా, వస్తాను. అంతేగాని భోజనం గీజనం జాంతానే. నిన్ను లాక్కుపోవటమే నా డ్యూటీ, తర్వాత వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. ఇల్లు దాటనిచ్చి మధు జేబులో నుంచి సిగరెట్ తీసి ఒకటి కృష్ణుడికిచ్చి తను అంటించాడు. ఇదెప్పటి నుంచి రోయ్, నువ్వు చాలా బుద్ధిమంతుడివిగా అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు కాదా? మా ఇంటి దగ్గర కాల్చుకు సుమి, పెదనాన్న చూస్తే తన్నగలడు. తన్నుకోగలడు. మనలో మన మాట. నువ్వు కాల్చవు? మనలో మన మాట నేను కాలుస్తాలే, రహస్యం. ముందు తోటలోకి పోదాన్రా, చూసి చాలా రోజులైంది. నోరు మూసుకొని పదరా ఇంట్లోకి, తోట షికార్లు తర్వాత. వీధి మెట్లు ఎక్కుతూ ఉంటే మధు శరీరం కంపించింది. అర్థం కాని అనుభూతి ఏదో ఆవరించింది. ఆ మెట్లు దిగి 2 సంవత్సరాలు దాటిపోయాయి. ఇంత సామరస్యంగా తిరిగి వస్తానని కలలో కూడా అనుకోలేదు తను. చావిట్లో సావిత్రి చంటివాణ్ణి ఎత్తుకొని నుంచొనుంది. రాధ మరో స్నేహితురాలితో బొమ్మలాట ఆడుకుంటుంది. సావిత్రి సంభ్రమంగా చూసింది మధును. ఎంత వాడివైపోయావయ్యా, దొరబాబులా తయారయ్యావే అంది. మధును చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడటంలో అర్థం లేకపోలేదు. సన్నగా బక్కగా చీపురు పుల్లలా ఉండేవాడల్లా చాలా బొద్దుగా అయ్యాడు. చదువుకున్న వాళ్ళల్లో కనపడే ఒక రకం సంస్కారంతో గంభీరంగా కనిపిస్తున్నాడు. అంతకాలానికి సావిత్రిని చూస్తూ ఉంటే మధు ఏమీ మాట్లాడలేకపోయాడు. మౌనంగా చంటివాణ్ణి అందుకున్నాడు. కృష్ణుడి పోలికే అత్త. సావిత్రి నవ్వింది. నిలబడే ఉన్నావు, కూర్చో. పెద్దత్త లేదా? దొడ్లో ఏదో చేస్తున్నట్టుంది, వస్తుందిలే, కూర్చో. సావిత్రి చంటివాణ్ణి అందుకొని గదిలోనికి వెళ్ళింది. రాధా అని తనకేసి వింతగా చూస్తున్న రాధని ఇలరా అని పిలిచాడు మధు. అది సిగ్గుతో తుర్రున పరిగెత్తింది. మధు ఇల్లంతా కొత్తగా చూస్తున్నట్టు అటు ఇటు చూస్తూ కూర్చున్నాడు. సుధ కోసమా బావా? కొంటెగా అన్నాడు కృష్ణుడు. నీ హాస్యాలకేంలే అంటూ సిగరెట్ ముట్టించాడు మధు. కృష్ణ, మధు వచ్చాడంటగా. లోపల విశ్వనాథం కంఠం వినిపించింది. విశ్వనాథం వచ్చేలోపునే మధు సిగరెట్ కుర్చీ కిందకి విసిరేశాడు. నిజంగా పెద్దనాన్నంటే నీకు భయమేనేమిట్రా? ఏదో కాస్త భక్తి ఏడ్చిందిలే. విశ్వనాథం వస్తూనే కుర్చీ కింద పొగలు కక్కుతున్న సిగరెట్ చూశాడు. ఓహో, చాలా పెద్దవాడివైపోయావే. మధు ఏమీ మాట్లాడలేదు. చివరిసారి ఘర్షణ పడ్డాక ఇదే కలవటం. ఏంరా అలా చూస్తావు? ఇంకెలా చూడాలి మావయ్య? నీకు ఈ తలతిరుగుడు తలతో పాటు పోవాల్సిందే. సీతాపతి పార్వతి కూడా వచ్చారు. పరామర్శలు వగైరా ముగిశాయి. సుధ మాత్రం ఎక్కడా కనిపించలేదు. మాటల మధ్య విశ్వనాథం అన్నాడు, మా సుధని డాక్టర్ చదివిస్తాన్రా. ఆ మాటల్లో గర్వం. మధు తాపిగా అన్నాడు, ఓహో. సీతాపతి ఒక రకంగా చూశాడు. నీకిష్టం లేదా? మధు నవ్వాడు. అదేమిటి మావయ్య, చదివేది నీ కూతురు, చదివించేది నువ్వు, చదువు చెప్పేది మరొకళ్ళు, మధ్య నా ఇష్టమేమిటి? నేను చెప్పలేదు వాడికి తలతిరుగుడు తగ్గలేదని. విశ్వనాథం అదో రకంగా నవ్వాడు. మధు విశ్వనాథాన్ని అనేక విధాలా పరికించాడు. ఆ మనిషిలో తన మీద అభిమానం ఉన్న సూచనలు ఎక్కడా కనిపించలేదు. తలతిరుగుడు కాదు, ఏమీ కాదు. మామల్ని ఆ మాత్రం ఆట పట్టించొద్దా ఏమిటి? పార్వతి 2 వెండి ప్లేట్లలో ఏవో పలహారాలు తెచ్చి మధు ఎదురుగా పెడుతోంది. తినవయ్యా, చాలా రోజులైంది మా చేతులతో పెట్టి. ఏమిటిదంతా? తనకు జరుగుతున్న సత్కారాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి మధుకి. ఇంట్లో వాళ్ళంతా ఇంత సడన్గా మారిపోయారేమిటి? ఈ పలకరింపులు, ఈ మర్యాదలు గమ్మత్తుగా ఉందే. ఒరే మధు. విశ్వనాథం మధుమొహంలోనికి గుచ్చిగుచ్చి చూశాడు. మీ డాక్టర్ మామని పెళ్ళం వదిలేసి పుట్టింటికి పోయిందంట, నీకు తెలిసిందా? ఆ వ్యంగ్యానికి మధుమొహంలో రక్తం పొంగినట్టయింది. కాసేపు ఊరుకొని అన్నాడు, నిజమే కాబోలు, నువ్వు అలాంటి సంగతులన్నీ వాకపు చేస్తూనే ఉంటావుగా. నేను వాకపు చేసేదేమిటోయ్? అసలు జరగటం అబద్ధమా? మీ అత్త మీద మోజు కాస్త మరెవరి మీదకు పోయింది. మీ మామని అడిగి చూడలేకపోయావు. మధుకి అసహ్యం వేసింది. అంత పెద్ద మనిషి పరాయి వాళ్ళ దాంపత్యాన్ని గురించి అంత అసభ్యంగా మాట్లాడితే ఎలా సహించటం? గోరంతలు కొండంతలు చేసి చెప్పుకొని సంతోషించటం లోకులకి సహజమేగా మావయ్య. ఉత్తపుణ్యానికి అరుచుకునే కాకులు చాలా ఉంటాయి, ఎవరేం చేయగలరు? ఆ ధోరణి మళ్ళీ ఏదైనా గొడవకి దారితీస్తుందేమోనని భయం వేసింది సీతాపతికి. కాస్త కంఠం పెద్దది చేసి, ముందు టిఫిన్ తినరా మధు అన్నాడు. నీకు కాఫీ కూడా అలవాటు కాబోలు, తయారవుతుందిలే. విశ్వనాథం కుర్చీలో చేరబడ్డాడు.
మీకింత శ్రమ అక్కర్లేదు మావయ్య. ఇప్పుడే మా వదిన ఉప్మా చేసి పెడితే కడుపు నిండా తిని వచ్చాను. మరేం ముట్టుకోలేను. పార్వతి కొంచెం నిష్ఠూరంగా, మీ వదినలా మేము ప్రేమతోనే పెట్టంలే అంది. ఇంతమంది ప్రేమలు భరించే శక్తి నాకు లేదులే అత్త. మధు పలహారాలేమీ ముట్టుకోలేదు. మధుతో వాదన పెంచుకోవటం ఇష్టం లేక సీతాపతి లేచాడు. అలా తోటలోకి వెళ్తాం, వస్తావారా? ఒరేయ్, విశ్వనాథం పిలుపుతో తల తిప్పి చూశాడు మధు. పట్నంలో చదువు వెలగబెడుతున్నానని జలసాలు నేర్చుకోవాలేమిట్రా? సిగరెట్లు దండిగా కాలుస్తున్నట్లున్నావే. తన పెద్దరికం ఎక్కడ వీలైతే అక్కడ ప్రదర్శించాలని తాపత్రయపడే విశ్వనాథానికి న్యాయమైన అవకాశమే దొరికింది. పెద్ద మామయ్య నీతి వాక్యాలు చెప్పకుండా ఉంటే మధుకే సిగ్గు కలిగేదేమో. మామయ్య ముందు నీ లెక్కేమీ లేదన్నట్టు ప్రవర్తించాలనే కోరిక పుట్టుకొచ్చింది. జేబులో నుంచి సిగరెట్ పెట్టె తీసి సిగరెట్ నోట్లో పెట్టుకొని టక్కున అగ్గిపుల్ల గీచి వెలిగించాడు. ఉంగరాలుగా తమాషాగా పొగ వదిలాడు. ఇదో గొప్పతనం అని అఘోరిస్తున్నట్లున్నావు. విశ్వనాథం వెటకారంగా అనేసి మార్చుకున్న మొహంతో వీధిగుమ్మం కోసి వెళ్ళిపోయాడు. అలా తోటలోకి పోదాం రారా బావా. వాతావరణాన్ని కాస్త ఉల్లాసం చేస్తూ లేచాడు కృష్ణుడు. రాత్రికి ఇక్కడే భోజనం చేద్దు కానీ అబ్బాయి, ఇంటికి వెళ్ళకు అంది సావిత్రి. లేదులే అత్త, ఇంటికి వెళ్ళాలి. మా వదినకి వస్తాననే చెప్పాను. మధు కృష్ణుడు కలిసి తోటలోనికి వెళ్ళేసరికి గున్నమావిడి చెట్టు కింద సుధా ఏదో కథల పత్రిక చదువుకుంటూ కనిపించింది. తెలుపు పరికిణి మీద గులాబీ వాయిల్ ఓని వేసుకుంది. 2 జడలు సగం సగం అల్లింది. ఎర్ర సిల్క్ రిబ్బన్ కుచ్చులు భుజాల మీదకు పడుతూ ఉంటే పుస్తకం ఒడిలో పెట్టుకుని పేజీలు తిరిగేస్తూ ఉంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.